హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఉపాల వరల్డ్ ఇన్ ఆఫ్రికా. ఇవాళ ఆఫ్రికన్ గ్రీన్ వెజిటేబుల్ ట్రై చేశాను. ఫస్ట్ టైం ఇది కుక్ చేస్తున్నాను అనమాట. దీని పేరు కోవి అంటారు ఇక్కడ. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి అంటారు ఇక్కడ. ఈవెన్ డెలివరీ అప్పుడు కూడా డెలివరీ అయ్యాక డెలివరీ అయ్యాక కూడా బాలింతలకి ఇది పెడతారనమాట ఇక్కడ హాస్పిటల్స్లో. కానీ మామూలుగా అందరూ ఇక్కడ అది రికమెండ్ చేస్తారు. దీన్ని సూప్ చేస్తారు, కర్రీ, టమాటో కర్రీ, మామూలుగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవడం, లేదా నార్మల్గా జస్ట్ ఆయిల్, ఈ లీఫ్ అండ్ సాల్ట్ వేసేసి కూడా చేస్తారనమాట. ఇది వీళ్ళు మెయిన్గా మన రాగి సంకటి అట్లా ఎట్లా తింటారో ఇండియాలో, ఇక్కడ షీమా అంటారు, మక్క రవ్వతో చేసుకుంటారనమాట. ఎక్కువ తినేది అదే వీళ్ళు ఇక్కడ, షీమా అనేది. దాంతోపాటు ఇది ఫ్రై లాగా, పక్కకి కర్రీలాగా, ఫ్రై లాగా అలా తింటారనమాట. సో ఇది నేను ఇవాళ ట్రై చేద్దామనేసి కొంచెం ఇండియన్ తడకాతోటి ట్రై చేస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు గ్రీన్ చిల్లీ అసలు చిల్లీసే చాలా తక్కువ తింటారనమాట. స్పైసీ అస్సలు తినరు. ఒక్క చిల్లీ వేసినా కానీ అబ్బో ఇంత కారం ఉందా అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు చిల్లీస్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కోవి ఏదైతే ఉందో అది సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న కోవి కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇందులో మాయిశ్చర్ ఎక్కువ రాలేదు నాకు. మనకు పాలకూర కానీ ఏదైనా మనం ఆకుకూరలు కట్ చేసుకొని ఇలా కుక్ చేసుకుంటే అందులోకి వెళ్ళి వాటర్ వస్తుంది కదా, కుక్ చేసినప్పుడు అది మొత్తం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా. దీనికి ఏం అట్లా రాలేదు, డ్రైగానే ఉండే కుక్ చేసినంతసేపు. అండ్ చాలా టైం పట్టిందండి కుక్ అవ్వడానికి. అయితే అసలు ఏమంటారు, అసలు మెత్తబడ్డం, అది ఒక క్రంచ్ లాగా ఉండిందన్నమాట చాలాసేపు. సో కొంచెం ఎక్కువసేపు అయ్యింది ఉడకడానికి మాత్రము. బట్ ఓకే, ఒక స్మెల్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్. మన ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియాలో కొన్ని ఏదైనా క్యాబేజ్, కొంచెం ముదిరిన క్యాబేజ్ ఉన్నా కానీ ఆ స్మెల్, క్యాబేజ్ స్మెల్, మామూలుగా క్యాబేజ్ స్మెల్ ఎలా వస్తుంది, దానికి ఒక స్మెల్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ స్మెల్ లాగా. దీనికి కూడా ఒక స్ట్రాంగ్ స్మెల్ లాగా ఒకటే ఉండే అనమాట. అలా వచ్చింది. బట్ పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇలా కుక్ చేశాను ఈరోజు. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇలాంటివి మీకు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్.